ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. బాధ కలుగునప్పుడు ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత, నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన పక్షమందు, వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ఎంత శ్రేష్టమైన బలమైన మాట, ధైర్యం కలిగించే మాట, ఆదరణ కలిగించే మాట, విశ్వాసాన్ని పునరుత్పత్తి చేసే మాట, నిరీక్షణ కలిగించే మాట మోషే గారు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు. ఏవైనా దేవునికి వ్యతిరేకమైన సంగతులు మీకు కానీ మీ పిల్లలకు కానీ జరిగితే, విగ్రహాల వలన కలుషితమైతే, పై వచనాలు ఆ మాటలుంటాయి. మీరు వాటిని బట్టి మీకు ఏదైనా బాధ కలిగితే, ఏదైనా సంభవిస్తే, నీవు యెహోవా వైపు తిరగాలి, ఆయన మాట వినాలి. నీవు అలాగా చేస్తే నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, పితరులతో చేసిన ప్రమాణమును నిబంధనను మరచిపోడు. స్తోత్రం. చూసారా, మనం చేసిన దానికి మనకు బాధ కలిగినప్పుడు, మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు ఇబ్బంది కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దిగులు వచ్చినప్పుడు, దేవుని పిల్లలారా, మనం చేయవలసిన పని ఏంటంటే దిగులు పడతా కూర్చోకూడదు, ధైర్యం విడిచిపెట్టకూడదు, దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగిన ఎడల, ఇది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఏది సంభవించినా దేవుని తట్టు తిరగాలి. దావీదు గారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, అది మంచి కానీ చెడు కానీ ఏం చేసినా సరే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు, దేవునితోనే చెప్తాడు. నిన్ను శత్రువుకి అప్పగించమంటామంటే వద్దంటాడు, నీవే శిక్షించంటాడు, నన్నే శిక్షించంటాడు. దేవునితోనే సంబంధం, దేవుడే అధిపతి, దేవుడే శిక్షించాలి, దేవుడే కొట్టాలి. ఇది ఆయన యొక్క తత్వం. ఏమాత్రం కూడా శత్రువు చేతికి వెళ్ళడానికి ఇష్టపడ్డావు, దేవుని దగ్గరికి వెళ్తాడు. మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో ఆయన మన తట్టు తిరుగుతాడని చాలా లేఖనాలు మనకు బైబిల్లో ఉన్నాయి. మనము దేవుని తట్టు తిరగాలి. ఎప్పుడైతే మనం దేవుని తట్టు తిరుగుతామో మనకు కలిగిన బాధలో కానీ, కష్టంలో కానీ, శ్రమలో కానీ, ఇరుకులో కానీ, ఇబ్బందిలో కానీ ఆయన కనికరం గల దేవుడు. కనికరం గల దేవుడు గనక మనల్ని నాశనం చేయడు, మనల్ని విడిచిపెట్టడు, నిబంధన మర్చిపోడు, చెయ్యి విడిచిపెట్టడు. చూసారా, మనం ఆయన తోటి తిరిగేమని కాదు, మనం తిరిగేము ఆయన కనికరం గలవాడు గనక. అది ఆయన కనికరం గలవాడు. తిరగాలి మనం. హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు కీళ్ళలో పడతారు. మన దేవుడు రాతికొండ తీసేసి మాంసం గుండి ఇచ్చే దేవుడు, మెత్తటి హృదయం ఇచ్చే దేవుడు. వందల వేల సార్లు వినే వాక్యమే, విరిగి నలిగిన మనసు గలవారిని యెహోవా అలక్ష్యము చేయుడు. అస్సలు క్షణం ఆలస్యం చేయడండి. అదే సంగతిని మోషే గారు ప్రజలకు చెప్తున్నాడు. ధైర్యం విడిచిపెట్టబాకండి. ఏదైనా తప్పు చేశారా, బాధ కలిగిందా, కష్టం కలిగిందా, ఏం ఫీల్ అవ్వబాకండి, దేవుని తట్టు తిరగండి. మిమ్మల్ని మర్చిపోడు, చెయ్యి విడిచిపెట్టడు, పితరులతో చేసిన నిబంధనని గట్టిగా నెరవేరుస్తాడు. స్తోత్రం. ఆయన నీకేం చెప్పాడో, ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలని నెరవేర్చే దేవుడు. మాట తప్పడు,
మానవుల గురించే ఒక మాట అందరం వింటాం, మాట తప్పరు మడిమ తిప్పరని. మానవ మాతృలు ఎలాగుంటే వాగ్దానం చేసి నిబంధన చేసిన దేవుడు. నిబంధన అంటే ఒప్పందం. చేయి పట్టుకుని ఒప్పందం చేశారు. నిబంధనలో చాలా జాగ్రత్తగా ఈ మాట స్వీకరించండి. నిబంధన చేయటం అంటే దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇశ్రాయేలుతో నిబంధన చేయటం అంటే దేవుడు తన్ను తాను నిబంధన చేయుటి చేత ఇశ్రాయేలుకి అప్పగించుకున్నాడు. పొరపాటును కూడా తప్పాడు. అస్సలు ఇక నిబంధనలు తొలగిపోడు. కమిట్మెంట్ అయిపోయాడు. సామాన్యమైన విషయం కదా నిబంధన చేయటం అంటే. దేవుడు నిబంధన చేశాడంటే ఇంకా నిబంధన నుంచి తప్పుకునే అవకాశమే లేదక. ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. పితరులతో చేసిన నిబంధన మరచిపోడు. అబ్రహాం గారితో చేసిన నిబంధన ఆత్మ ద్వారా మనమందరం పొందినట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు శాపగ్రాహి అయి మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఎందుకో తెలుసా? మనం శాపమంతా యేసయ్య మీదకి వెళ్ళిపోయింది. యేసయ్య శాపగ్రాహిగా మారిపోయాడు. అబ్రహాం గారు పొందిన ఆశీర్వచనం మనకు కూడా వచ్చింది. యేసయ్య శాపగ్రాహిగా వేలాడదీయబడ్డాడని నమ్ముట చేత, పరిపూర్ణంగా నమ్ముట చేత పితరులతో చేసిన వాగ్దానం మర్చిపోడు. తప్పు జరిగిందా? పాపం చేసావా? బుద్ధిపూర్వకంగా చేసావా? ఇష్టపూర్వకంగా చేసావా? పొరపాటును చేసావా? వెంటనే దేవుని తట్టు తిరుగు. క్షమాపణ కోరుకు యేసయ్య రక్తం ఆశ్రయించు. విడిచిపెట్టడు, మర్చిపోడు, నాశనం చేయడు. కారణం ఏంటంటే విస్తారమైన కృపా సత్యములు గల కనిక్రమలు గల దేవుడైన యెహోవా. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.